హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక పనిని కొందరు రకరకాలుగా చేస్తూ ఉంటారు. కొందరు నెమ్మదిగా పనిని పూర్తి చేస్తారు, మరికొందరు ఫాస్ట్ గా చేయాలని అనుకుంటారు. ఈ పద్ధతి ఆహార విషయంలో కూడా పాటిస్తారు. అయితే పనుల విషయంలో ఇది సరైన పద్ధతే, కానీ ఆహార విషయంలో మాత్రం మార్పు ఉండాలని అంటున్నారు. అంటే ఆహారాన్ని నెమ్మదిగా తీసుకోవాలి, అలాగే పనులు స్పీడ్ గా చేయాలని అంటున్నారు. అలా కాకుండా ఆహారాన్ని స్పీడ్ గా తీసుకోవడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని కొందరు డాక్టర్స్ చెప్తున్నారు. అసలు స్పీడ్ గా ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందో ఇప్పుడు చూద్దాం. నేటి కాలంలో చాలా మంది అధిక బరువు సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ బరువు సమస్యకు ప్రధాన కారణం ఫాస్ట్ గా ఆహారం తీసుకోవడమే అంట. స్పీడ్ గా ఆహారాన్ని తినడం వల్ల మనం ఎంత తింటున్నామో మనకే తెలియకుండా పోతుంది. అంటే ఒక ముద్ద ఆహారం లోపలికి వెళ్ళిన తర్వాత మరో ముద్ద రాగానే అది అలాగే పేరుకుపోతుంది. ఈ విషయం మెదడుకు చేరడానికి కొంత సమయం పడుతుంది. ఈ సమయంలో అప్పటికే పరిమితికి మించి ఆహారం తీసుకుంటూ ఉంటారు. ఇది జీర్ణం కావడానికి టైం పడుతుంది. ఇది జీర్ణం కాకుండానే మరోసారి ఆహారం తీసుకోవడం వల్ల అలాగే ఉండిపోయి బరువు పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంట. అయితే కొంచెం టైం ని ఫుడ్ తీసుకోవడానికి స్పెండ్ చేయండి. ఇటువంటి మరెన్నో అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.